ఇమీడియట్లీ ఆపోజిట్ మనం రాజీవ్ గాంధీ ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఆడికి ఇంగ్లీష్లో వీళ్ళు చెప్పింది కూడా వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు కాబట్టి ఫస్ట్ ఇంగ్లీష్ మీడియంలో స్కూల్ చేసిన తర్వాత దాని ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకుని దాని తర్వాత వీళ్ళతోటి మనం నెగోషియేట్ చేసి ఏ విధంగా దీన్ని గవర్నమెంట్లో ఏం తీసుకురావాలి, లేదంటే ఎక్కడో వచ్చిన సిఎస్ఆర్ ఫండ్ నుంచి దేంట్లో తీసుకురావాలి, లేదంటే ఎంపీ ఫండ్ నుంచి ఏం తీసుకోవాలి అన్న దాని మీద అవన్నీ నేను చూస్తాను. ఇది బెస్ట్ మనకి బెస్ట్లో బెస్ట్ మనకి కావాలి. ఆ విధంగా గురించే ఈరోజు ఇక్కడ మనం సమావేశం అవ్వడానికి ముఖ్య కారణం. ఇందాక కూడా నేను చెప్తున్నాను, ఎవ్రీ మంత్కి యానంలో రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ లేదా ఏదైనా సబ్జెక్ట్ మీద, అది ఎడ్యుకేషన్ మీద అయితే ఎడ్యుకేషన్, హెల్త్ మీద అయితే హెల్త్, అలాగే గవర్నమెంట్ అసెట్ క్రియేట్ చేసే దాంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో తరువుగా నేను మీటింగ్స్ ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ని పెట్టుకోవడం, ఆ రోజు ఒక హాఫ్ డే వాటితోటి మాట్లాడడం, నాకున్న నాలెడ్జ్ సరిపోని నాలెడ్జ్ని మళ్ళా మీ దగ్గర నుంచి తీసుకుని దాన్ని బెస్ట్గా మనం చేసుకెళ్ళడానికి నా ప్రయత్నం. అది దానికి క్లీనింగ్లో అవ్వచ్చు, అది దానికి ఎడ్యుకేషన్లో అవ్వచ్చు, హెల్త్లో అవ్వచ్చు, ప్రతి వాటర్ సప్లై సిస్టమ్ ఇంకా ఏ విధంగా తీసుకురావాలి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఈ నెలలో మనకి పూర్తి డిపిఆర్ అంతా కూడా రెడీ అవుతుంది. 15వ తారీఖు చెప్పాం. ఈ నెలాఖరు మస్ట్గా ముందుగానే మనకు కావాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎంటైర్ యానం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ 2 ఫేజ్ల కింద తీసుకురావాలన్నది, ఇటు టౌన్ కుర్సాన్పేట నుంచి అటు ఒక లైను, ఇటు నుంచి కనకాలపేట మొత్తం ఎంటైర్ అంతా కూడా వచ్చినప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఏ విధమైన వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి. 15 రోజులు, ఒక నెల రోజుల్లో ఆ ఫ్లడ్ కానీ ఉండిపోతే మనం వాటర్ లైన్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసినా కూడా రివర్స్లో అవుతుంటుంది. అప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా వెళ్ళాలి ఏంటి అన్నది మొన్న కన్సల్టెంట్ తోటి నేను కొంత నాకున్న నాలెడ్జ్ తోటి నేను షేర్ చేసుకున్నాను. యానంలోనే లాస్ట్ 35-40 డేస్ బ్యాక్. మళ్ళీ నేను రేపు ఎల్లుండిలో వాళ్ళతో కూర్చుని